హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. ఇంకా సమ్మర్ వచ్చిందంటే మామూలుగా ఉండదు కదా! మనకి పనులుంటాయి కదా! సమ్మర్‌లో చేసేసుకొని చక్కగా వర్షాకాలం పప్పుచారులు పెట్టుకున్న, వేడివేడిగా పచ్చడి, చక్కగా పెరుగన్నంలోకి నంచుకోవడానికి చల్ల మిరపకాయలు అవి ఉంటే చాలు. నాన్ వెజ్ కూడా అక్కర్లేదు. హ్యాపీగా గడిపేయచ్చుమాట. నాకైతే అలాగే అనిపిస్తది. నాన్ వెజ్ తింటాం కానీ నేను అంటే లిమిట్‌గానే తింటాము. మా వీడియోస్ చూసేటోడికి ఎవరైనా హెవీగా తింటాం అనుకుంటారు. అవి వీడియోస్ వరుసపెట్టి వస్తాయి కాబట్టి ఒక్కోసారి అలా అనిపిస్తదనమాట. అయితే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే చల్లం మిరపకాయలమాట. హారిక ఉంది సండే కాబట్టి నేను సండే రోజున పెట్టుకున్నాను. ఇన్ని కొయ్యాలంటే నాకు పెద్ద పని ఎక్కువ. హరితల్లి రావాలి, నువ్వు హెల్ప్ చేయాలి. ఈ సండే ఒకటే ఉంది, ఒకరోజే ఉంది, నువ్వు ఇప్పుడు కూడా పని చెప్తున్నావు అని అనొద్దు ప్లీజ్. అవన్నీ ఎందుకు హారిక? ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టేవేంటి? ఒకసారి చెల్లిని చూపించురా అసలు. అయితే అది ఖాళీగా ఉండండి, మొత్తం గాజులు, బ్యాంగిల్స్ ఇవన్నీ తీస్తుంది. నాకిక్కడ హెల్ప్ చేయొచ్చు కదా! కర్రీ కోడిగుడ్లు ఎగిరి పెడుతున్నానండి. చల్ల మిరపకాయలు ఎంతమందికి ఇష్టం సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. కానీ ఇది చాలా పెద్ద పనండి. బడ్జెట్ ఏమీ తక్కువేం కాదు, అవుతుంది. కానీ సాకిరీ ఎక్కువ ఉంటుంది దీనికి. సరైన ఎండ తగలాలి. పెట్టుకున్నామంటే ప్లేస్ ఎండ ఉండకపోతే పురుగొచ్చేస్తది. ఉప్పు అన్నీ సమానంగా ఉండాలి. హారిక నువ్వు హెల్ప్ చేయాలి. బిట్టుగాడు బాగా మొరుగుతున్నాడు చూడు బయట. డిస్టర్బెన్స్ మా బిట్టును మాకు. నేను ముందు నిమ్మకాయలు కోస్తున్నాను. పెరుగు కూడా కావాలండి. పచ్చిమిర్చి అయితే నేను 5 కేజీలు పచ్చిమిర్చి తీసుకున్నాను. 5 కేజీలకి 3 లీటర్లు పెరుగు ఖచ్చితంగా ఉండాలి. పెరుగు టేస్ట్‌గా ఉండదు, మిర్చి టేస్టీగా ఉంటది. పెరుగు చిక్కగా ఉంటే చల్ల మిరపకాయలు టేస్ట్ బాగుంటుందన్నమాట. ఒక్కోసారి అలాగే అంటే మాట స్లిప్ అవుతూ ఉంటది. మీరేం చేస్తారంటే పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. నేను పుల్లటి పెరుగు ఉన్నా కూడా కొంచెం నిమ్మకాయలు కూడా తీసుకున్నాను అనమాట. నిమ్మకాయలు ఇంచుమించుగా 2 డజన్లు తీసేసుకున్నాను. నిమ్మకాయలు కూడా రేట్ ఎక్కువగానే ఉన్నాయి. హారిక ఒకసారి కూర చూడవా ప్లీజ్? లేదు, సౌండ్ ఎక్కువ వస్తుంది, అక్కడ పెట్టేసి వెళ్ళి చూడు. మాడిపోతే బాగోదు టేస్ట్. కోడిగుడ్లు ఎగురొండుతున్నానండి. ఈరోజు సండే అయినా కానీ నో నాన్ వెజ్, ఓన్లీ ఇంకా ఎగ్స్ తోటే కర్రీ చేస్తున్నాం అన్నమాట. ఇవి పక్కన పెట్టేద్దాం. పచ్చిమిర్చి ఇలా ఆరబెట్టేయడానికి కారణం ఏంటంటే అండి, కవర్లో పెట్టి తీసుకొచ్చాము. ఇంకా తీసుకొచ్చిన తర్వాత వాడపల్లి నుంచి తీసుకొచ్చాను నేను. శనివారం వెళ్ళాను కదండి, దర్శనం చేసుకున్నాను. ఎంత జనం అండి బాబు అసలు. ఏంటి మేము వెళ్ళడం ఆ టైంలో ఎప్పుడు వెళ్ళలేదు. మధ్యాహ్నం 3ంటికి బయలుదేరాము. అస్సలు మామూలు జనం కాదు. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిసారనుకోండి. చాలా హ్యాపీగా అనిపించింది. చూడగానే తెలిసినట్టుగా పలకరించి మాట్లాడితే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా. అయితే ఇంకా అయిపోయిందా తల్లి? ఈ పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేయాలి. ఈరోజు మా హారిక ఉంది కాబట్టి ఈ ఎత్తయం పెట్టుకున్నాను. కొంచెం పాపం తన్ని ఇబ్బంది పెడుతున్నాను అనిపిస్తుంది, కానీ వాళ్ళకి కూడా ఇష్టం అన్నమాట. అందుకని వాళ్ళ కోసమైనా వాళ్ళు హెల్ప్ చేస్తారు. సాయిరామ్కి, పరశురామ్కి, మా పిల్లలకి ఇష్టం చల్లం మిరపకాయలు. కాబట్టి నేను చేసుకోవడానికి, నా చేత్తో నేను చేసి పెట్టుకోవడానికి నాకు ఇష్టం అన్నమాట. అందుకని ఓపికగా చేసి పెడుతూ ఉంటాను. ఇలాగే టైం కేటాయించి ఎలాగో మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి 5 కేజీలకి ఒక 3 కేజీలు పెరుగు, అదే 3 లీటర్లు పెరుగు అయితే సరిపోతుంది. చిక్కగా ఉంటే బాగా టేస్ట్ ఉంటుందని చెప్పాను కదా. దాంట్లోకే కొంచెం ఉప్పు, నిమ్మకాయ. చాలామంది బయట దొరికే షాపుల్లో ఉప్పు కసిం కింద ఉంటాయి. నాకు ఒక్కోసారి నేను తెచ్చుకోం, కానీ ఎవరైనా తెచ్చుకున్న వాళ్ళు అంటూ ఉంటారన్నమాట, ఉప్పుగా ఉంటాయి విజయ, అస్సలు బాగోవు, అవి తెచ్చుకుని బెంపడి తిందామని. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, చక్కగా మన చేతితో తగినంత ఉప్పు వేసుకొని మనకు నచ్చినట్టు ఎండబెట్టుకుంటాం. మనకి ఏంటంటే ఈ సమ్మర్లోనే ఇవి వస్తాయి కాబట్టి, ఇప్పుడు మార్చి నెలలో కాబట్టి జరిగేది ఎండలో బాగానే ఉంటాయి కాబట్టి చేసేసుకోవచ్చు. ఇదిగోండి నిమ్మకాయలు, ముందు రసం తీసేస్తున్నాను. నేను ఇది నిమ్మకాయలు రసం తీసే పని పట్టుకున్నాను. హారికకి పెరుగప్ చెప్పాను ఒక దాంట్లోకి మొత్తం గిన్నెలోకి వేసేయమని. ఇవి బజ్జి మిరపకాయలండి. అయినా స్పైసీ ఉంటుంది, కొంచెం కారం లేకుండా ఏముండదు. అప్పుడప్పుడు కారం తగిలితే పెరుగన్నంలోకి బాగుంటుందిలేండి, పప్పుచారులోకి బాగుంటుంది. పెసరకట్టులోకి స్పెషల్గా, ఎందుకంటే అది కమ్మగా ఉంటుంది, కారం కారంగా బాగుంటుంది. వేసేస్తున్నావా? వేసే. ఇదిగోండి పెరుగు, దా చూపించుతానా. ఇందులోనే
నిమ్మరసం. ఆ నిమ్మకాయ ముక్కలు పాడేసి చాక్ బోర్డు ఇచ్చేస్తావారుగా నాకు బయట పెట్టేసి. నీ మాట వినపడదు, కొంచెం గట్టిగా చెప్పు. ఏంటి? వాటిని కట్ చేసి ఉప్పులో నానబెట్టి తర్వాత ఎండబెడితే నిమ్మబద్దలు అవుతాయి. అప్పుడు ఆ నిమ్మబద్దలు చిన్నప్పుడు రూపాయి ప్యాకెట్లు వచ్చాయి, ఇంత రూపాయి ప్యాకెట్ల నిమ్మబద్దలు మెత్తగా పేస్ట్లో వచ్చేది. పేస్ట్లో రాదు, ముక్కలు ముక్కల కింద వస్తాయి. కట్ చేసి వేసి ఊరబెట్టి ఎండలో పెడతావా? అప్పుడు అయ్యి ఉప్పు అంతా సాగు పట్టి. ఆ నిమ్మ తొక్కలు కూడా సేవ్ చేసేస్తున్నావా? సరే. నేనైతే అండి యాక్చువల్గా పాడేయడం అంటే మాకు రాగి సామాన్లు ఉంటాయి కదా, వాటికి తోమేసుకుంటూ ఉంటాను ఇలా ఎక్కువ తీసినప్పుడు. హారిక ఏం చెప్తుందంటే అమ్మ పాడేయద్దు, అదే అలా చెయ్యొద్దు, కట్ చేసేసి ఎండలో పెట్టి ఉప్పులో ఊరబెట్టేసిన తర్వాత ముక్కల కింద ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు చప్పలేద్దామంటుంది. సరే మరి ఇంకా ఏం చెప్తాం. ఇదిగోండి నిమ్మరసం ఇందులో వేసేసాను. దగ్గర చూపించినాను ఎలా, కొంచెం నాకు వాటర్ తీసుకురా. అంత నిండేసేసుకున్నావు ఎందుకు హారిక? శుభ్రంగా కడగాలి, ఒకసారి పట్టుకెళ్ళిపోయి కడిగేసి ఫ్రెష్ నీళ్ళు పట్టేసి తీసుకురా, అంతే మరి తప్పదు. నా కోసం ఇచ్చాడు సెలవు, సండే కాబట్టి. నువ్వు కౌంటర్లో ఏం వేయద్దు, వెళ్ళు వెళ్ళు. అయితే అండి అది రెండోసారి మళ్ళీ కడిగేసండి. ఉండు ఉండు, ఏమి పెద్దన్నయ్య కోసం అని నవ్వుతున్నాడు. పిఎం అంటుండే నిజంగా పాపం. నువ్వు మా ఇంటికి పిఎం, దేశానికి కాదు. మీరు ఇంకోలా అనుకోకండి, మా ఇంట్లో ఏదో సరదాగా అనుకుంటున్నాము. ఇదైతే 2 times కడిగేసి తీసుకొస్తుంది. వాటర్ అయితేనే ఎక్కువ వేసేసింది. దాతల్లి ఇదిగోండి ఉప్పు కూడా వేసేస్తున్నాను, ఒకసారి కలుపుకుందాము. ఉప్పు నేను సముద్రపు ఉప్పు అంటారు కదా, ఉప్పు కళ్ళు, అదైతే టేస్ట్ బాగుంటుందని నేను అదే వాడతాను. పచ్చళ్ళలోకి అది కూడా బాగుంటుంది, కొంచెం ఎండలో పెట్టుకుని పొడి అది చేసి పెట్టుకుంటే. ఇదిగోండి ఇది కరగాలన్నమాట కొంచెం వాటర్. ఇదిగోండి ఎంత చిక్కగా ఉందో చూసారా? ఇలా ఉంటే కనుక మనకి మిరపకాయలు పచ్చిమిర్చికి బాగుంటుంది అన్నమాట, బాగా పట్టి ఉంటుంది. పులుపు ఉంటే ఇంకా బాగుంటుంది, చూసుకుంటాను. పులుపు ఉప్పు కరిగితే ఉప్పు కూడా సరిపోద్ది. ఇంకొక 2 నిమ్మకాయలు పిండితే సరిపోతుంది. ఎన్ని కాయలు పండి? ఎన్ని కాయలు తీసుకొచ్చారు సాయి మీరు నిమ్మకాయలు? నేను 2 డజన్లు అని చెప్పాను. 2 డజన్లైనా నిమ్మకాయలు తీసుకొచ్చింది మీరు? అదే అనుకుంటున్నాను, ఇక్కడే కోసాను కదా అని. సరేలేండి, ఒక 16 కాయల దాకా వేసుకోండి. కాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 5 కేజీలకి 16 కాయలు నిమ్మకాయలు పెద్ద సైజు అయితేనే. 3 లీటర్లు పెరుగుంటే బాగుంటుంది, చక్కగా సరిపోతుంది. కొంచెం అదే చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, కొంచెం పలచగా ఉంటే అది బాగానే ఉంటుంది. చాలామంది పలచగానే వేసుకుంటారు, ఎక్కువ త్వరగా నానుతుందని కొంచెం ఉప్పు అది వేసుకుని. కొందరు వాము పొడి కూడా ఇందులో వేసుకుంటారు, మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే ఇంకేం వేయట్లేదు ఇప్పుడు. 3 times కడిగేసావా? ఇసుకది లేకుండా చూసావా? అయితే ఇప్పుడండి మనం అలాగ పిన్నిస్తూ అయితే ఈజీగా నాట్లు కొంచెం పొడుగ్గా పెట్టమ్మా, మజ్జిగ లోపలికి వెళ్ళాలి కదా. అలా పెట్టేసి సీవండి గిన్నెలో వేసి, మీరు ఏం చేస్తారంటే స్టీల్ది సీవండిది కాకుండా రబ్బర్ బకెట్ లాంటిది, టబ్బు లాంటిది ఉంటే కనుక అందులో ఊరబెట్టండి. కొంచెం ఇది నేను మార్చేస్తాను తర్వాత. ప్రస్తుతానికైతే ఇప్పుడు సరిపోదేమో, వెడల్పుగా ఉంటే పీల్స్తే బాగుంటుందని ఒక నైట్ ఉంచి వేరే దాంట్లోకి మారుస్తాను అనమాట. అయితే ఇప్పుడు పులుపు తక్కువగా ఉందని పులుపు ఇవన్నీ వేసి మజ్జిగ అయితే కలిపేసాను. ఉప్పు అది సరిపోయిందా లేదో చూసుకుందాం. చూసావా కూర? బటర్ మిల్క్ కింద చాలా బాగుంది. సరే అండి. ఇద్దరం కూర్చుంటే 1 గంట టైం కేటాయించుకుంటే సరిపోతుంది, ఎక్కువ కాబట్టి. మా అమ్మాయిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నానంటే తను ఎప్పుడైనా రేపొద్దున మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకుంటుంది. మన పిల్లలకి నేర్పించడం వల్ల నష్టం అయితే ఏం జరగదు. చాలామంది పిల్లల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, వాళ్ళకు కూడా నేర్పాలి, ఇవన్నీ చేయాలి. నేర్చుకోవాలండి, ఆడపిల్లలు అవనివ్వండి మగపిల్లలు అవనివ్వండి, ఏదైనా సరే నేర్చుకోవడం అనేది అవసరం అన్నమాట. మనం చేసుకుంటామా చేసుకోవడం అనేది సెకండ్ పాయింట్, తర్వాత విషయం. ఆ వర్క్ అనేది నేర్చుకుంటే తెలుస్తుంది కదా అమ్మ ఎలా చేస్తుంది అనేది. నేను మా అమ్మ దగ్గర నుంచి ఎలా నేర్చుకున్నదే, ప్రత్యేకించి కోర్సులో ఏమీ లేవు కానీ
నాకు ఏంటంటే ప్రతి పనిలోని పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం నాకు అలవాటు మాట. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఒక అరగంట అయినా సరే టైం స్పెండ్ చేసేలా చూస్తాను. పిల్లలు కొందరు ఇప్పుడు ఎవరైనా వినకపోవచ్చు. ఇప్పుడు ఈ రోజు ఇదిగో మా హారిక అంత సండే రోజునే పెట్టుకున్నాను నువ్వు అని చెప్పేసి. ఇది చేస్తున్నప్పుడు కూడా అంటుంది ఇన్ని అవసరం అని. అనలేదా ఇప్పుడు ఇన్ని అవసరమా అమ్మ అని? మరి బల్క్గా ఉన్నాయి కదా, సరిపోద్దా మజ్జిగ అసలు అని. ఎంత సరిపోదో నేను కొలతలతో చెప్పిన మళ్ళీ ఇదిగోండి సీనియర్ అయిపోయిందండి ఇవిడి. సరే ఆ పచ్చిమిర్చి ఇదిగోండి ఇంకా పెరుగు అయితే వేసేస్తున్నాను. చాలు తల్లి. మూడే ఉన్నాయి. అవునమ్మా ఇంకా కరగలేదు. కరుగుతుందిలే 2 రోజుల్లో ఉంటాయి కదా. బాగుంటుంది ఈ మజ్జిగ బాగుంటుంది. ఎందుకు బాగోదు? పచ్చిమిరపకాయలు తీసాక కూడా బాగుంటుంది కానీ తాకూడదేమో కదమ్మా. పులిసిపోద్ది కదా నాన్న. ఫర్మెంట్ అయిపోతుంది. అలాగే ఇది మొక్కలకి ఎద్దామన్నా ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వాటర్లో అదే కలిపేసి వేసుకుంటే బాగానే ఉంటుంది. ప్లాంట్స్కి ఏమైనా స్ప్రే చేస్తే అంతే. పసుపు కొంచెం వేస్తే సరిపోద్దారుగా. పసుపు తీసుకురామ్మా. పసుపు గాజులు మంచి అయితే ఏంటి తప్పదుగా. ఇదిగోండి ఆ పచ్చిమిర్చి కూడా అలాగే వేసేసి ఈ క్యాన్లో వేసేసి ఊరబెట్టేసి ఉంచుతాను. ఇంకొంచెం ఎక్కువైపోతుందిరా. సరే ఇదిగోండి పసుపు అయితే వేసాను. ఇప్పుడు బాగా కలిపేసి ఇంకొంచెం ఇది కొంచెం పలచనైంది. ఇంకొంచెం ఓ ప్యాకెట్ పెరుగు కలిపేసుకుంటే సరిపోతుంది. చక్కగా పట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నీళ్ళ కన్నా చిక్కగా ఉంటేనే పెరుగు బాగుంటుంది. దాని మీద అంటే దీని మీద తొరకలై అంటుకుని కొంచెం వెన్నపూస అది అంటుకుని ఎండిన తర్వాత మన నూనెలో వేపుకునగా ఆ కమ్మదనం టేస్ట్ బాగుంటుంది. లోపలికి అది వెళ్తుంది కదా, పచ్చిమిర్చి కట్ చేస్తాం కాబట్టి మంచిగా పీల్చి కారం కూడా తగ్గుతుంది. ఇదిగోండి క్యాను గిన్నె పొద్దుట ఇలా కలిపేసి పక్కన పెట్టేసి మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని సాయంత్రం ఒకసారి పైకి కిందకి ఇవి పచ్చిమిర్చిని తిరగేస్తే పీల్చుకుంటూ ఉంటాయన్నమాట పులుపదిని. ఇది అంతే ఇది అంతే. ఇంకా కొంచెం పెరుగు తక్కువ అనిపించింది, తెప్పించి వేస్తాను ఇంకా. అయితే మనం చల్ల మిరపకాయలు ఆ రోజు మిరపకాయలు మజ్జిగలో ఊరబెట్టాం కదండి. ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఏదైనా సరే. ఇన్ని ఉన్నాయా అనుకుంటాము. తీరా ఎండబెట్టి అన్నీ చేసేటప్పటికి అసలు ఎన్ని వచ్చినాయో చూపిస్తాను మీకు. అయితే 5 కేజీలు పచ్చిమిర్చి ఎండిన తర్వాత మనకి ఎంత వచ్చిందో తెలియాలి కదా. సరదాగా కాటా పెడదాం. ఇప్పుడు దీన్ని నొక్కుదాం. 0 వచ్చిందా? ఇదిగోండి చల్ల మిరపకాయలు చూడండి అసలు ఎన్ని వచ్చినాయో. మనం అనుకుంటాం ఊరికే 5 కేజీలు అంటే ఎక్కువ వచ్చేస్తాయి కదండి. పచ్చికాయలు చూసేటప్పటికి ఏదైనా అంతే. ఎండిన తర్వాత ఒక పక్కకు ఎన్ని అయ్యో మరీ దారుణం 550 గ్రాములు వచ్చినాయి. 5 కేజీలు మిర్చి 500 గ్రాములు అంటే అర కేజీ వచ్చినాయండి. అసలు చెప్తే 5 కేజీలు ఎక్కడ, అర కేజీ ఎక్కడ, ఎండిన తర్వాత అర కేజీ ఎక్కడ, అసలు మరీ దారుణం అన్నమాట. ఏదో సరదాగా కాటా అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా మనం పచ్చిగా చూసినప్పుడు క్వాంటిటీ చూసగానే ఎక్కువగా కనిపిస్తాయి. అవి ఎండి మన చేతికి వచ్చేటప్పటికి ఇదిగోండి చూడండి ఇవే వచ్చినాయి అన్నమాట మిర్చి. మనం అనుకుంటాం ఇన్ని చేసేసుకుంటున్నామా అన్నీ వేసేసుకుంటున్నామా అని. చూడండి ఎన్ని ఉన్నాయో. అయితే ఇవైతే కనుక పప్పుచారులోకి పెరుగన్నంలోకి చాలా బాగుంటాయి. మీకు ఇంకోటి చూపిస్తాను. కుండలో పెరుగు తోడుపెట్టేసాను. తోడుపెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ మిరపకాయలు ఇందులో వేసేద్దాం. తెలుసుకున్నారు కదా 5 కేజీలకి అర కేజీ వచ్చినాయి అన్నమాట ఎండబెడితే. అయితే ఏంటంటే మనమైతే చక్కగా నీట్గా డాబా పైన అది ఎండబెట్టుకుంటాము ఇసుకది పడకుండా అదిని. అది కొంచెం శ్రమ అనుకోకుండా చేసుకోవాలి. దీనికి శ్రమ కూడా ఉంటుందండి. రోజు ఎండబెట్టాలి. ఈ స్టేజ్ వచ్చేదాకా కూడా మనం ఎండబెట్టుకోవాలి.
అసలు చాలా పని ఉంటుంది మజ్జిగలో మిరపకాయలు అంటే. చల్ల మిరపకాయలు ఒకసారి వేపేసుకుని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, కొద్దిగా ఒక 2 రోజులు పప్పుచారులోకి అది నంచుకోవడానికి బాగుంటాయి అన్నమాట. కానీ నిజంగా మజ్జిగలో మిరపకాయలు అంటే రసంలోకి, పప్పుచారులోకి, పెరుగన్నంలోకి అయితే ఆయనకి చాలా ఇష్టం. నాకు కూడా పెరుగన్నంలోకి బాగుంటుంది, ఇష్టం అన్నమాట. నంచుకొని తింటాము. కొంచెం ఏంటంటే పని అయితే ఉంటుంది, ఆ శ్రమ అనేది లేకుండా అయితే ఉండదు. ఇంకా బయట అక్కడ రోడ్డు మీద అలాగా ఆరబెడుతుంటే కనుక నాకు అమ్మో అనిపించింది అనమాట. అంటే దుమ్ము పట్టేస్తుంది, అంతకు మించి ఏం కాదు, దుమ్ము పట్టేస్తుంది అనమాట. ఇవి కడిగి మనం వాడుకునేవి కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అలాంటివి ఎండబెట్టి డాబా పైన ఎండబెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం దుమ్ము ఎగరదు కదా, అంతా ఎగిరినా తక్కువ పడుతుంది. మరి రోడ్డు మీద కంటే కొంచెం ఇసుక అది వస్తూ ఉంటుంది. ఇదిగోండి నేనైతే ఎండబెట్టేసాను. ఎండబెట్టేసిన తర్వాత వచ్చిన ఈ 1/2 కేజీ మిర్చి, 5 కేజీల మిర్చికి 1/2 కేజీ ఎండిని మాట. 1/2 కేజీకి వచ్చినాయి ఎండిని. నూనె బాగా కాగాలండి, కాకపోతే మిర్చి ఏగదన్నమాట. ఎండ బాగా ఏగాలి, బాగా ఎండితే బాగా ఏగుతాయి కూడా. మెత్తగా ఉంటే అవి కూడా క్రిస్పీగా ఉండవు, సాగుతాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి ఇంకొక వాయి కూడా వేపేసాను. బాగా కలర్ వస్తే మా వాళ్ళకి ఇష్టం అన్నమాట. లైట్ కలర్లో ఉంటే నచ్చదు. మీరు ఈ కలర్ చూసి మాడిపోయినాయి అనుకుంటారేమో, వాళ్ళకి ఈ కలర్లోకి వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇన్ని ఈరోజే తినేయమండి, ఇవి స్టోర్ చేస్తాను. కొన్ని మాత్రమే తింటాం, అంటే మనిషికి 2 చొప్పున అలా తింటాం అన్నమాట. చల్ల మిరపకాయలు రెడీ. డబ్బా మూత పెట్టేస్తాను. ఇంకా పెరుగంటే ఇంకా కుండలో పెరుగంటే అసలు ఎంత కమ్మ మధురంగా ఉంటుంది కదా. సాల్ట్ కూడా దగ్గర పెట్టుకుందాం. రోజు ఉదయమే ఈ టిఫిన్లో ఈ మానేసి పెరుగన్నం కూడా తినచ్చు. అలాగే మీకు మంచి హెల్తీ టిఫిన్ కూడా నేను చూపిస్తాను, చాలా హెల్తీ మాట. ఇదిగోండి పెరుగు, చూసారా, గడ్డ పెరుగు, సాల్ట్ స్కిప్ చేసేస్తేనే బెస్ట్. అలా మా సాయిరం పరిశ్రమ చేస్తారు. నాకైతే ఉప్పు లేని ముద్ద దిగదు, ఉండాలి. కలుపుకుందాం. ఏమున్నా కూరగాయలు వండినా వండకపోయినా పెరుగు, చల్లం మిరపకాయలు, పచ్చళ్ళు ఉంటే చాలు కదా. ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటాము. ఆంధ్ర వాళ్ళు మరీని ఇంకా పచ్చడి ఉంటే చాలు. పెరుగన్నం, పచ్చడి, నాన్ వెజ్, వీటితోటే కాలక్షేపం అయిపోతుంది మాకు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. పచ్చిమిర్చి టేస్ట్ అయితే ఇప్పుడే చూస్తున్నాను. బాగుంది. తింటావా నువ్వు? పెట్టనా ఒక ముద్ద? నేను 12 తింటున్నాను రా, మళ్ళీ టైం కంటే ఏం కాదు. ఇవి కారం ఉన్నాయి, బాగుంది, చాలా బాగుందండి. నేనైతే ఇలా చేసుకున్నాను, మీరు కూడా ఓపుకుంటే ఇలా చేసుకోండి. నేను చేసి చూపిస్తున్నాను అంటే ఈజీగా మీరు 2 కేజీలు చేసుకోండి. కానీ పెద్ద ఎక్కువ అయితే రావు, కాటాకైతే రావు, మామూలుగా అయితే వస్తాయి. ఆ కాయలే ఉంటాయి కాబట్టి పర్వాలేదు. రోజుకు ఒక 2 కాయలు చొప్పున తిన్నా, ఫ్యామిలీలో నలుగురిని అనుకోండి 8 కాయలు అలా మీరు తినొచ్చు అన్నమాట. ఇదండి ఈరోజు అయితే. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.